యా అనసూయ శివాజీ వీళ్ళ కామెంట్లు దాని మీద వచ్చిన చర్చ ఆ సందర్భంగా నా అన్వేష్ కూడా దాని మీద తన అభిప్రాయాలు చేశాడు. దాని మీద అతను ఒక రకంగా శివాజీకి వ్యాఖ్యలకి యాంటీగా మాట్లాడాడు. ఆ నేపథ్యంలో అతను బట్టలు వేసుకోవడం వల్ల రేపులు జరగట్లేదు, బట్టలు తక్కువ వేసుకోవడం వల్ల ఎక్స్పోజింగ్ వల్ల రేపులు జరగట్లేదు, నేను ప్రపంచంలో అనేక దేశాలు చూస్తున్నాను, ఇండియాలో చాలా నీచంగా రేపులు చేస్తారు, చివరికి జంతువులను కూడా వదలట్లేదు అని చెప్పి అతను చేసుకుంటూ వచ్చాడు. ఆ రకంగా అతను మాట్లాడుతూ ద్రౌపది అండ్ సీత వీళ్ళ మీద కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలతో హిందూ వాళ్ళ మనోభావాలు హర్ట్ అయ్యని చెప్పి చాలామంది కేసులు పెట్టారు. ముఖ్యంగా విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ వైజాగ్లో కేసు పెట్టింది. అలాగే ఇక్కడ కరాటే కళ్యాణి ఆమె కూడా బీజేపీ మద్దతురాలు. బట్ ఈ మధ్యనే బీజేపీ ఆమెను డిస్క్లైమ్ అంటే ఈమె మాకు సంబంధం లేదు అని కూడా ప్రకటన ఇచ్చిందని చెప్తున్నారు. ఏదేమైనా ఆమె ఇలాంటి వాటి మీద స్పందించడం చేస్తూ ఉంటుంది. ఆమె వెళ్ళి పంజాగుట్ల పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. దాని తర్వాత సైబర్ క్రైమ్లో కూడా పెట్టారు. అప్పటి నుంచి కూడా పంజాగుట్ట పోలీసులు అంటే ప్రధానంగా ఆమె ఇదేంటంటే ఇతను బలమంతా కూడా సోషల్ మీడియా కాబట్టి సోషల్ మీడియాలో అతన్ని క్లోజ్ చేస్తే అతను చచ్చినట్టు ఊరుకుంటాడు అనేది ఒకటి. రెండు, అతన్ని ఇక్కడికి రప్పించి ఇతన్ని అరెస్ట్ చేయాలనే ఇది కూడా ఆమెకు గట్టిగా ఉంది. సో అంటే ఇలాగే చాలామంది అతన్ని అరెస్టులు చేయాలని, పాస్పోర్టు రద్దు చేయించాలని, ఇండియా తీసుకురావాలని ఈ కోరికతో ఉన్నారు. సో దీంతో అతను కూడా బాగా రెచ్చిపోయి బత్తాయిలు అని చెప్పి ఈ హిందుత్వవాదుల్ని అతను విపరీతంగా రోజు అదే పనిలో ఉన్నాడు. అతను బత్తాయిల్ని నేను వేటాడుతానని చెప్పి అతను ఇండియాలో ఏం జరిగినా దాన్ని ఈ బత్తాయి అంటే మనకి ఆ కలర్ వల్ల బత్తాయి అనే పేరు వచ్చింది. సో కాషాయ రంగు. సో అలాగా అతను చేస్తున్నాడు. దాంతో ఈమె కావచ్చు లేకపోతే బీజేపీ వాళ్ళు కావచ్చు గట్టిగా అతని మీద పోలీసుల మీద ప్రెజర్ చేసినట్టు కనబడుతుంది. అందుకని వీళ్ళు ఇటు మెటాకి లెటర్ రాశారు. ఎందుకంటే మెటాకి సంబంధించి ఇన్స్టా ఇవన్నీ మెటా దీంట్లో ఉంటాయి కాబట్టి ఆ కంపెనీకి లెటర్ రాశారు. దానికి స్పందించి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అతని అకౌంట్ క్లోజ్ చేసేసారు. మామూలుగా అతనికి 3 సార్లు అతను ఇప్పటి వరకు అకౌంట్ చేంజ్ చేశాడు ఇన్స్టాలోనే. ఇప్పుడున్న నా అన్వేష్ అకౌంట్లో 1.3 మిలియన్ అంటే 13 లక్షలు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇది కూడా ఒకప్పుడు 17-18 ఉన్నోళ్ళు తగ్గిపోయినారు. చాలామంది నిరసనగా కూడా అతని విత్డ్రా అయ్యాడు. అప్పుడే అతను దాని మీద కూడా స్పందించాడు. నాకేమీ ఇన్స్టా నుంచే ఒక పైసా ఆదాయం రాదు, నేనేమి ఏ ప్రోడక్ట్స్ని కానీ బిజినెస్ని కానీ ప్రమోట్ చేయట్లేదు, దానివల్ల నాకు ఆదాయం లేనప్పుడు అది ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, ఎంతమంది ఉంటే నాకేంటి అని కూడా అతను మాట్లాడాడు. అతను ప్రధాన ఆదాయ వనరు యూట్యూబ్లో ప్రధానంగా 2 ఛానల్స్ ఉన్నాయి. నా అన్వేషణ ఒకటి, ప్రపంచ యాత్రికుడు ఒకటి. నా అన్వేషణలో 2.17 అంటే 21 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇటు ప్రపంచ యాత్రికుల్లో కూడా 20 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దాని నుంచి అతనికి నెలకి 8 లక్షల పైన ఆదాయం వస్తుంది. ఎందుకంటే పెద్ద వీడియోలు చూస్తాడు, అతనికి లక్షల్లో వ్యూస్ ఉంటాయి, వస్తాయి కాబట్టి అతనికి ఏమీ ప్రాబ్లం కనబడలేదు. ఆల్రెడీ నా అకౌంట్లో 8 crores ఉన్నాయని కూడా అతను చెప్తున్నాడు. అతను ప్రజెంట్ థాయిలాండ్లో సెటిల్ అయినట్టుగా మనకి అర్థమవుతుంది. అయితే అక్కడ బేస్ చేసుకొని అతను ఇంకా దేశాలు తిరగడం అనేది చేస్తున్నాడు. అట్లాగే పాత దేశాల ఫుటేజ్ కూడా ఎప్పటికప్పుడు ఎక్కువగా ఫేస్బుక్లో వాటిల్లో అప్లోడ్ చేస్తున్నాడు. సో ఈ గత కొంతకాలంగా అతను నా అన్వేషణలో పెద్దగా వీడియోలు చేయలేదు. దాదాపు 11 days అయింది. దీంట్లో మాత్రం ప్రపంచ యాత్రికుల్లో మాత్రం రెగ్యులర్గా పెడుతున్నాడు. ఈ మధ్య కాలంలో వచ్చిన మదనపల్లి కులవర్ధన్ రేప్ ఇన్సిడెంట్ మీద పెట్టాడు. తర్వాత అంతకుముందు కోవా 1 ఇష్యూ మీద పెట్టాడు. దాని తర్వాత చైనా రోబోట్ మన ఏఐ సమ్మిట్లో ఒక పరువు పోయే అంశం జరిగింది. అది గాల్గోషియా అనే యూనివర్సిటీ వాళ్ళు మేమే కనిపెట్టామని చెప్పి ఒక రోబో డాగ్ని తీసుకొచ్చి ప్రదర్శించారు. చివరికి అది ఆన్లైన్లో రెడీమేడ్గా కొనుక్కోవచ్చు. 2 లక్షల చిల్లర ఎంతో పెడితే ఆ డాగ్ మనం ఎవరైనా కొనుక్కోవచ్చు. అలాంటి దాన్ని తీసుకొచ్చి ఇది 360 కోట్ల ప్రాజెక్టులో మేము డెవలప్ చేసిందని వాళ్ళ ప్రొఫెసర్ ఒక అమ్మాయి చెప్తుంది. అది బాగా పరుగు పోయింది. దాంతో ఆ స్టాల్ నుంచి కూడా యూనివర్సిటీని తొలగించారు. అదొక ప్రైవేట్ యూనివర్సిటీ. దాని మీద కూడా ఇతను చేశాడు. అంటే ఇతను ఇప్పుడు ఈ మధ్యకాలంలో మామూలుగా అయితే అతను ఒక యాత్రికుడిగా స్టార్ట్ అయ్యి అంటే వన్ ఆఫ్ ద అర్లియస్ట్ అని చెప్పొచ్చు తెలుగులో.
దాంతో అతను ఒక శ్రీకాకుళం భాషలో మాట్లాడడం, అదొక కామెడీగా మాట్లాడడం, నెరేషన్ ఇంట్రెస్టింగ్ ఉండడం, దాంతో మాస్ అప్పీల్ అనేది వచ్చింది, కామెడీ చేయడం ఇవన్నీ. దాంతో ట్రావెల్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. అతని ఇన్స్పిరేషన్తో మరింత ట్రావెల్ లాగ్స్ చేయడం మొదలుపెట్టారు. సో అయినప్పటికీ కూడా అతని ప్లేస్ అట్లాగే సేఫ్గా ఉంది. ముందు నుంచి కూడా అతను ఏంటంటే కొంత సోషల్ అవేర్నెస్ కూడా ఉంది. అతను బ్యాక్గ్రౌండ్ పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం, ఏటీఎంలో గార్డుగా వాళ్ళ నాన్న పనిచేస్తుండడం, దాంట్లో నుంచి అతను కొంత కంపేర్ చేయడం కూడా మొదలుపెట్టాడు. ఇండియాని తను తిరిగిన దేశాలకి కంపేర్ చేసుకుంటూ ఇండియాలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీన్ని ఎలా మనం అధిగమిస్తే డెవలప్ అవ్వచ్చు అనేది అతని పర్సెప్షన్ నుంచి అతను మాట్లాడడం మొదలుపెట్టాడు.